ఇవాళ ఇప్పుడు మీరు నిన్న చూడొచ్చు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి సిద్దిరామయ్య గారు స్టేట్మెంట్ ఇచ్చారు. బీజేపీ పార్టీ 50 కోట్లు ఎమ్మెల్యేలకు ఆఫర్ చేస్తున్నారు రమ్మని చెప్పని ఇచ్చిరని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇచ్చారు. మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని నేను అడుగుతా ఉన్నా, ఆడ మీ ముఖ్యమంత్రి ఏమో బీజేపీ పార్టీ వాళ్ళు 50 కోట్ల రూపాయలు ఇచ్చిరని చెప్తా ఉన్నారు. మరి మీరు ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చి మా ఎమ్మెల్యేలను కొనుక్కుంటున్నారు? ఈడ యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా దీని జవాబు కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. నీకు ప్రజలు రేవంత్ రెడ్డి గారు మీకు ప్రజలు పూర్తి స్థాయిలో మెజార్టీ ఇచ్చిర్రు, మీరు గవర్నమెంట్లో ఉన్నారు. మీరు ప్రామిస్ చేసిన 6 గ్యారెంటీలని ఎట్లా ఇంప్లిమెంటేషన్ చేయాలని ఆలోచన చేయరు. మీరు సంపాదించిన అక్రమ సొమ్ముతోని ఈ ఎమ్మెల్యేలను కొనుక్కుంటే ప్రజలు మొత్తం కూడా గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మీరు తీవ్రమైన పరిణామాలు ఫ్యూచర్లో ఎదుర్కొంటారని ఖచ్చితంగా నేను హెచ్చరిస్తూ ఉన్నానని చెప్పి ఈ ముఖ్యమంత్రి గారిని కూడా హెచ్చరిస్తూ ఉన్నాను. ఇలా మీరు ప్రజల సమస్యలు పట్టించుకోకుండా ప్రజలందరూ కూడా మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఎప్పుడు ఇస్తారని ఎదురు చూస్తుంటే మీరు అది చూడకుండా దీనికి ఎమ్మెల్యేలను కొనుక్కోవడం, ఎమ్మెల్యేలకి కోట్లాది రూపాయలు ఇచ్చి కొనుక్కుంటే ప్రజలు ఎవ్వరు కూడా మిమ్మల్ని హర్షిస్తలేరు. ఎస్, ప్రజలందరూ వేచి చూస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు మహిళలకి మీరు 2500 ప్రతి మహిళకి ఇస్తా అన్నారు. 18 ఏళ్ళు వయసు నిండిన ప్రతి మహిళకి 2500 రూపాయలు ఇస్తా అన్నారు. అది ఎప్పుడు ఇస్తారు అని వేచి చూస్తూ ఉన్నారు. ఇలా తాతలవ్వలు కూడా 2000 నుంచి 4000 రూపాయల పెన్షన్ ఎప్పుడు చేస్తామని వేచి చూస్తూ ఉన్నారు. వికలాంగుల పెన్షన్ 4000 నుంచి 6000 రూపాయలు ఎప్పుడు చేస్తామని వేచి చూస్తూ ఉన్నారు. ఇలా గ్యాస్ సిలిండర్ సబ్సిడీ కూడా ఎవరికి కూడా పడతలేదు, ఎప్పుడు చేస్తామని చేసి చూస్తూ ఉన్నారు. ఇలా అదేవిధంగా ఇలా రైతు భరోసా ఎప్పుడు వేస్తావు, ఆల్రెడీ వాళ్ళది అయిందని దానికోసం వేచి చూస్తూ ఉన్నారు. ఇవన్నీ చేయకుండా ఎమ్మెల్యేలను కొనుక్కోవడం ఏంది? దీనికి ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా, నీకు రాబోయే కాలంలో తీవ్రమైన పరిణామాలు మీరు ఖచ్చితంగా ఎదుర్కొంటారని చెప్పి తెలియజేస్తూ, మీరు 101% మీరు ఇంప్లిమెంట్ చేయాల్సింది ఏది కూడా ఇంప్లిమెంట్ చేయకుండా అసలు మీరు గవర్నమెంట్కి వచ్చి ఇప్పుడు దాదాపు 7-8 నెలలు అయిపోతుంది. అసలు మీరు ఏమన్నా మీ అడ్మినిస్ట్రేషన్ మీద కాన్సన్ట్రేషన్ ఉన్నదా? ఏ ఒక్క దాని మీద మీరు కాన్సన్ట్రేట్ చేస్తున్నారా? ఒక్కసారి మీ గుండె మీద చేసుకొని మీరు ఆలోచించాలని మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.